బాలీవుడ్లో ఒక రేర్ కాంబినేషన్ అయితే కుదిరింది భయ్య. ఎవరిది అంటే రామ్ చరణ్ అండ్ సందీప్ రెడ్డి వంగ గారిది. సందీప్ రెడ్డి వంగ గారు డెవిల్ మూవీ స్టోరీ ఉందిగా, మహేష్ బాబు గారి గురించి రాసింది. ఆ మూవీ స్టోరీని అనమాట మోడిఫై చేశారంట. మోడిఫై చేసి రామ్ చరణ్తో ఈ మూవీ అయితే తీయబోతున్నాడు. కానీ ఈ మూవీ రావాలంటే చాలా లేట్ పడుతుందంట. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు యాన్యువల్ పార్క్ తీయాలి, అలాగే మన ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీయాలి. స్పిరిట్ మూవీ అనమాట దాదాపు 3 సంవత్సరాల నుండి అప్డేట్ అంటున్నారు, ఏమీ లేదు. కానీ మూవీ మొత్తం ఒక ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు చాలా లేట్ తీసుకుంటారు. యాన్యువల్ పార్ట్ 2 అయితే తీస్తారు. యాన్యువల్ పార్ట్ మూవీ అనమాట ఊహించిన విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో యానిమల్ మూవీ ఎలాంటి రచ్చ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. అలాంటి హైప్తో ఉన్న మూవీ అనమాట పార్ట్ 2 అంటే సీక్వెల్లో వస్తే వేరే లెవెల్లో విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఇక్కడ టాలీవుడ్లో కూడా ఆ మూవీకి మంచి డిమాండే ఉంది. అలాగే మన రామ్ చరణ్ అయితే ప్రజెంట్ అనమాట బుచ్చిబాబు కాంబినేషన్లో పెద్ద మూవీ అయితే తీయబోతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిపోయాక మంచి ప్రశంసలు అయితే వస్తాయి ఈ మూవీకి, అదైతే ఖచ్చితంగా. దాని తర్వాత సుకుమార్ గారితో అయితే సుకుమార్ గారు అనమాట పుష్పాత్రి తీయాలంట. పుష్పాత్రి తీసిన తర్వాత మన రామ్ చరణ్తో మూవీ అయితే ఖరారు అవుతుంది. సుకుమార్ గారు రామ్ చరణ్తో తీయడా అనేది అనమాట కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్తో ఒక మూవీ కుదిరింది అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ మూవీ ఒకవేళ షారుఖ్ ఖాన్తో తీస్తాడా మరియు రామ్ చరణ్తో తీస్తాడా అదైతే చెప్పలేము. కానీ రామ్ చరణ్ అనమాట ఇంకో అవకాశం అయితే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ గారితో ఒక మూవీ అయితే ఉంది. అది మహాభారతాన్ని రిఫరెన్స్ చేసుకుంటూ ఆ మూవీ అయితే తీయబోతున్నారంట. మన RRR మూవీలో రామ్ చరణ్ అనమాట క్లైమాక్స్లో రాములా చూపించారే, ఆ రకమైన ఎలివేషన్తో ఆ మూవీ అయితే ఉండబోతుంది. సుకుమార్ గారా నిఖిల్ నాగేష్ గారా అనేది చెప్పలేము. మన సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీ అయితే ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగ గారు అనమాట ఒక మూవీకి 3 years అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కనుక కుదిరితే వేరే లెవెల్ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ కోసం నేనైతే ఎగ్గర్లీ వెయిట్ చేస్తున్నా. రామ్ చరణ్ని దీంట్లో ఏ రకంగా చూపిస్తాడు, ఏ రకంగా ఎలివేషన్ ఇస్తాడు, ఏ రకమైన బీజం పెడతాడు, ఎలాంటి స్టోరీతో దింపుతాడో అనేది అనమాట తట్టుకోలేకపోతున్నా భయ్య. ఈ విషయం గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి.